హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సైన్స్ విత్ ఇనర్స్. ఈ ఛానల్లో మీకు బయాలజీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి వీడియోస్. అండ్ ఇవాళ నేను బయాలజీలో క్లోనింగ్ వెక్టర్స్ తెలుగులో చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెలెక్టబుల్ మార్కర్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను పర్టికులర్గా తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్ కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్తో పాటు కాన్సెప్ట్ అండ్ అదర్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ చూస్తే మీకు నీట్లో 100% ఈ చాప్టర్లో వస్తాయి, చూడండి. క్లోనింగ్ వెక్టర్స్. వెక్టర్స్ యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఆర్ నోన్ యాజ్ క్లోనింగ్ వెక్టర్స్. వెక్టర్స్ ఏవైతే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ ప్రిపరేషన్లో యూజ్ చేస్తామో వాటిని క్లోనింగ్ వెక్టర్స్ అని అంటారు. వెక్టర్ అంటే ఏంటి? ఏదైతే ఏజెంట్ ఒక ఆర్గానిజంని లేదా ఒక ఏదైనా పార్ట్ని హోస్ట్ లోపలికి పంపిస్తుందో, మీడియేటర్గా యాక్ట్ చేసి పంపిస్తుందో దాన్ని మనం వెక్టర్ అంటాం. ఎగ్జాంపుల్, మలేరియాకి వెక్టర్ ఏంటి? మస్కిటో. సిమిలర్లీ here in recombinant DNA technology, the cloning vectors acts as an agents which transfer our desired gene into the organism. మన desired gene ని హోస్ట్ ఆర్గానిజం లోకి పంపించడానికి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని వెక్టర్స్ అంటున్నాం. క్లోనింగ్ వెక్టర్స్ అని ఎందుకు అంటున్నాం? మనం దీనిలో ఆర్గానిజంలోకి పంపించిన తర్వాత అది అండర్గో క్లోనింగ్, డివైడ్ అవుతుంది. సో దే ఆర్ కాల్డ్ క్లోనింగ్ వెక్టర్స్. మనం రీకాంబినెంట్ డిఎన్ఏని అసలు ఎలా ప్రిపేర్ చేస్తాం? ఫస్ట్ మనం హోస్ట్ డిఎన్ఏని తీసుకుంటాం. ఎందులో అయితే మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్సులిన్ జీన్ కావాలి, మనం హోస్ట్ డిఎన్ఏ మొత్తాన్ని తీసుకున్నాం. దీనిలో ఒక 20,000 to 30,000 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్లో నుంచి మన డిజైర్డ్ జీన్ కావాలి మనకి. మనం ఈ బయట ప్రోటీన్స్ అన్నిటినీ డైజెస్ట్ చేసేసి, చాలా ఎంజైమ్స్ యాడ్ చేసి అవన్నీ డైజెస్ట్ చేసేసి చివరికి మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యాడ్ చేసి మన జీన్ డిఎన్ఏని కట్ చేసి మనకు కావలసిన జీన్ ఫ్రాగ్మెంట్స్ని మనం తీసుకుంటాం. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా సపరేట్ చేస్తాం. చేసి వీటిని మనం ప్లాస్మిడ్ వెక్టర్కి యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఈ ఫామ్ అయ్యే వాటిని ఏమంటాము? ఆర్డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని మనం హోస్ట్లోకి పంపించి డివైడ్ చేస్తాం. అప్పుడు మన డిజైర్డ్ జీన్ కూడా హోస్ట్తో పాటు లోపల డివైడ్ అయ్యి మనకి మల్టిపుల్ కాపీస్ వస్తాయి. ఈ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద జీన్ని మనం క్యాష్ చేసుకుంటాం. ఇండస్ట్రీస్లో దాన్ని ప్యూరిఫై చేసి అమ్ముకుంటాం. అలానే మన హ్యూమన్ యూస్కి కూడా అది ఉపయోగపడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి. అండ్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, అవి మీకు రివిజన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడతాయి. ఈ స్లైడ్లో చూస్తే దీస్ ఆర్ బ్యాక్టీరియోఫేజెస్. బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏంటి? ఏవైతే వైరస్ బ్యాక్టీరియా లోపల గ్రో అవుతాయో వాటిని మనం బ్యాక్టీరియోఫేజెస్ అంటాం. మనకి తెలుసు బ్యాక్టీరియోఫేజెస్ కూడా ప్లాస్మిడ్స్ లాగే బ్యాక్టీరియన్ సెల్ లోపలికి వెళ్ళి డివైడ్ అవుతాయి. అవి కూడా ప్లాస్మిడ్స్ లాగే డివైడ్ అవుతాయి కాబట్టి మనం వీటిలో కూడా మన డిజైర్డ్ జీన్ని పంపిస్తే అవి హోస్ట్ ఆర్గానిజంలోకి వెళ్ళి మన డిజైర్డ్ జీన్ని అవి డివైడ్ అయ్యి మన డిజైర్డ్ జీన్ని కూడా కాపీస్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇవి కూడా మనం క్లోనింగ్ వెక్టర్గా యూజ్ చేయొచ్చు. సో బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. అండ్ వీటికి ఏంటంటే కాపీ నెంబర్ ఎక్కువ ఉంటుంది. కాపీ నెంబర్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ వెక్టర్స్ విత్ ఇన్ ఏ సెల్ ఆర్ నోన్ యాజ్ కాపీ నెంబర్స్. అవి మనం బ్యాక్టీరియల్ సెల్లో ఎన్ని కాపీస్ అయితే ఫామ్ చేస్తాయో దాన్ని కాపీ నెంబర్ అంటాం. ఈ బ్యాక్టీరియల్ సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కాపీస్ ఫామ్ చేస్తాయి, వాటికి కాపీ నెంబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్గా మన ప్లాస్మిడ్స్కి అయితే కాపీ నెంబర్ 15 to 100 వరకు ఉంటుంది. కాపీ నెంబర్ 15 అంటే అది లోపలికి వెళ్ళాక 15 కాపీస్ని ఫామ్ చేస్తుంది. అండ్ కొన్ని ప్లాస్మిడ్స్కి 1000 దాకా ఉంటుంది. ఈ కాపీ నెంబర్ని బట్టి మన డిజైర్డ్ జీన్ కాపీస్ మనకి వస్తాయి అన్నమాట. మన రిజల్ట్ ఈ కాపీ నెంబర్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్లాస్మిడ్ వెక్టర్. అసలు ఈ వెక్టర్ యొక్క నీడ్ ఏంటి? వెక్టర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఎందుకంటే మనం ఇప్పుడు ఒక డిజైర్డ్ జీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, దీన్ని కాపీస్ కావాలి మనకి. మనం దీన్ని డైరెక్ట్గా బ్యాక్టీరియల్ సెల్ లోపలికి పంపిస్తే దానికి అది డివైడ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఆరిజిన్ లేదు. అండ్ ఇది హోస్ట్ బ్యాక్టీరియల్ హోస్ట్ యొక్క డిఎన్ఏ బయట ఉంటుంది కాబట్టి ఇది దీనిలో ఇంటిగ్రేట్ అవ్వలేదు, డివైడ్ అవ్వలేదు.
అందుకొని మనం ఏం చేస్తున్నాం, ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బ్యాక్టీరియల్ సెల్, ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్. బ్యాక్టీరియల్ సెల్ లోపల ఉండే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఇవి. కాబట్టి మనం మన డిజైర్డ్ జీన్ తెచ్చి ప్లాస్మిడ్కి అటాచ్ చేస్తే అప్పుడు ఈ ప్లాస్మిడ్ బ్యాక్టీరియల్ సెల్ లోపలికి వెళ్ళి అది దానంతట అది డివైడ్ అవ్వ కెపాసిటీ దానికి ఉంటుంది. కాబట్టి మన డిజైర్డ్ జీన్ కూడా దాంతో పాటు డివైడ్ అవుతుంది. సో వీ నీడ్ వెక్టర్స్, క్లోనింగ్ వెక్టర్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ రీకాంబినెంట్ డిఎన్ఏ. అండ్ ఇక్కడ ప్లాస్మిడ్ వెక్టర్ గురించి చూద్దాం. ప్లాస్మిడ్ వెక్టర్ ఫస్ట్ అసలు ఎప్పుడు కనుక్కున్నారంటే 1952లో విలియం హేజ్ లెడర్బర్గ్ ఈ ఇద్దరు బ్యాక్టీరియల్ సెల్ లోపల ఎక్స్ట్రా క్రోమోజోమ్ అంటే క్రోమోజోమ్ బయట ఒక డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉన్నాయి. అవి సర్క్యులర్ గా ఉన్నాయి, నార్మల్ స్పైరల్ గా లేవు, నార్మల్ డిఎన్ఏ లేవు, ఇవి సర్క్యులర్ గా ఉన్నాయి. అండ్ సర్క్యులర్ గా ఇలా 2 స్ట్రాండ్స్ ఉండి ఉన్నాయి అన్నమాట. ఇవి ఏమవుతున్నాయి, వాటికి అవే లోపల రెప్లికేట్ అయ్యే కెపాసిటీ వాటికి ఉంది అని కనిపెట్టారు. కనిపెట్టి వీళ్ళు ఏం చేశారు, దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని దీనిలోకి మనకు కావాల్సిన జీన్ ని లోపలికి పంపిస్తే అది డివైడ్ అవుతుంది అని రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఈ ప్లాస్మిడ్ వెక్టర్స్ ని యూజ్ చేశారు. ఆ తర్వాత ఇవి నార్మల్ ఫస్ట్ నేటివ్ ప్లాస్మిడ్స్. తర్వాత 1974లో బొలివర్ అండ్ రోడ్రిగస్ వీళ్ళిద్దరు ఈ 2 సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ ఏం చేశారు అంటే మన నేటివ్ ప్లాస్మిడ్ కి కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్, క్లోనింగ్ సైట్స్, ఇలా డిఫరెంట్ వేరియేషన్ కోసం వర్సటైల్ గా చేయడానికి డిఫరెంట్ క్వాలిటీస్ యాడ్ చేశారు. వీటిని ఏమంటాము, జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాస్మిడ్స్. ఈ మోడిఫైడ్ మోడరన్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్లాస్మిడ్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ క్రియేట్ చేసిన జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్లాస్మిడ్ ఇస్ PBr322. ఇది ఎలా నేమ్ చేస్తాము, P is nothing but plasmid. B and R refers to the scientists who discovered Bolivar and Rodriguez. 322 refers to order of its derivation. Means after 322, 324, 328, PBr 328 are generated. తర్వాత సిరీస్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఏదో ఒక నెంబర్ ఇవ్వాలి కాబట్టి అలా 322 ఆర్డర్ ఆఫ్ డెరివేషన్ పెట్టించిన నెంబర్ అది. అండ్ ఈ ప్లాస్మిడ్ లో అది రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ చేయడానికి క్లోనింగ్ వెక్టర్ గా యాక్ట్ చేయాలి అంటే దానిలో కొన్ని ఫీచర్స్ ఉండాలి. ఆ ఫీచర్స్ వల్లే మనం ఈ PBr322ని ఎస్పెషల్లీ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో బాగా యూజ్ చేస్తున్నాం. ఆ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్. ఈ 4 ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ ఉండడం వల్లే PBr322 వర్సటైల్ అయింది అండ్ దీన్ని మనం రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో బాగా వాడుతున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ వల్లనే కాపీ నెంబర్ డిసైడ్ అవుతుంది. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ లో ఉన్న సీక్వెన్స్ వల్లనే దాని కాపీ నెంబర్ డిసైడ్ అవుతుంది. మనం కాపీ నెంబర్ ఎక్కువ ఉన్న ప్లాస్మిడ్ వెక్టర్స్ ని తీసుకుంటే మనకు వచ్చే జీన్, మన డిజైర్డ్ జీన్ కాపీస్ కూడా ఎక్కువ వస్తాయి. అలా అని మరీ ఎక్కువ తీసుకోకూడదు, మరీ తక్కువ తీసుకోకూడదు. మనం మరీ ఎక్కువ తీసుకుంటే ప్లాస్మిడ్ బ్యాక్టీరియల్ సెల్ లోపలికి పంపించిన తర్వాత ఎక్కువ కాపీస్ ఫామ్ అయితే అక్కడ లోడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. సో మీడియం గా ఉండాలి కాపీ నెంబర్. అలాంటి ప్లాస్మిడ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గరే రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. See here, this is origin of replication. Here the replication starts and copy number is decided based on this. Next is selectable marker. These selectable markers are antibiotic resistant genes. See here, ampicillin resistant gene, tetracycline resistant gene. ఈ సెలెక్టబుల్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మార్కర్స్ ని మనం రీకాంబినెంట్ అండ్ నాన్ రీకాంబినెంట్. రీకాంబినెంట్స్ అంటే ఏంటి, ప్లాస్మిడ్ విత్ ఫారెన్ జీన్. ప్లాస్మిడ్ విత్ ఫారెన్ జీన్. నేను ఫారెన్ జీన్ ని బ్లూ కలర్ లో చూపిస్తున్నాను. ఇలా ఫామ్ అయితే దీన్ని రీకాంబినెంట్ అంటాం. నాన్ రీకాంబినెంట్ అంటే ఏంటి, ఓన్లీ ప్లాస్మిడ్. ఈ రీకాంబినెంట్స్ ని, నాన్ రీకాంబినెంట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఉపయోగపడతాయి. ఆ ప్రాసెస్ మనం తర్వాత చూద్దాం, నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లోనింగ్ సైట్స్.
క్లోనింగ్ సైట్స్ అంటే ఎక్కడైతే మన డిజైర్డ్ జీన్ మనం యాడ్ చేయగలమో ఆ సైట్స్ని మనం క్లోనింగ్ సైట్స్ అంటాం. ఎక్కడైతే క్లోనింగ్ జరుగుతుందో వాటిని క్లోనింగ్ సైట్స్ అంటాం. ఫారెన్ డిఎన్ఏ యాడ్ చేసే సైట్స్. ఇక్కడ చూడండి, మనం టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ జీన్లో BAMH1 ఉంది. దిస్ ఈజ్ వన్ క్లోనింగ్ సైట్. అండ్ HIND2 వన్ క్లోనింగ్ సైట్, ECOR1 సైట్, PST1 సైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యాక్ట్ చేసి కట్ చేస్తే ఫారెన్ జీన్ వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట. వీటిని క్లోనింగ్ సైట్స్ అంటారు. నెక్స్ట్, వెక్టార్స్ ఫర్ క్లోనింగ్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో క్లోనింగ్ జరగడానికి కొన్ని వెక్టార్స్ ని యూజ్ చేస్తాం. మనకి డ్యామేజ్ చేసే ఆర్గానిజమ్స్ ని మనం యూస్ఫుల్ గా మార్చుకున్నాం. అది ఎలానో మనం డీటెయిల్డ్ గా ఈ 4 ఫీచర్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. Origin of replication. This is called ORE. This is a sequence from where replication starts, and any piece of DNA when linked to the sequence can be made to replicate within the host cells. ఈ origin of replication అంటే ఏంటంటే ప్లాస్మిడ్ వెక్టర్ లోపల ఎక్కడైతే రెప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ ని ORE, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని అంటాం. ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ కి మనం ఒక ఫారెన్ డిఎన్ఏని యాడ్ చేసినప్పుడు ఈ సీక్వెన్స్ కి ఫారెన్ డిఎన్ఏ సీక్వెన్స్ వచ్చి లింక్ అయితే ఈ డిఎన్ఏ ప్లస్ ఫారెన్ డిఎన్ఏ రెండు కలిసి డివైడ్ అవుతాయి, రెప్లికేషన్ జరుగుతుంది. అండ్ ఇదే సీక్వెన్స్, దిస్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ద కాపీ నెంబర్. కాపీ నెంబర్ అంటే ఏంటి? మనం ఈ ప్లాస్మిడ్ రీకాంబినెంట్ డిఎన్ఏని హోస్ట్ లోకి పంపించిన తర్వాత ఇది మనకి డివైడ్ అయ్యి మన ఫారెన్ జీన్ ని ఎన్ని కాపీస్ డివైడ్ చేయాలి అనేది కాపీ నెంబర్ అంటాం. ఎన్ని కాపీస్ అయితే డివైడ్ అవుతుందో అది మనం కాపీ నెంబర్ అంటాం. ఈ కాపీ నెంబర్ కూడా ఏది కంట్రోల్ చేస్తుంది? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ కంట్రోల్ చేస్తుంది కాపీ నెంబర్ ని. సో ఇఫ్ వన్ వాంట్స్ టు రికవర్ మెనీ కాపీస్ ఆఫ్ ద టార్గెట్ డిఎన్ఏ, ఇట్ షుడ్ బి క్లోన్డ్ ఇన్ ఎ వెక్టార్ హూజ్ ఆరిజిన్ సపోర్ట్ హై కాపీ నెంబర్. ఆల్రెడీ చెప్పాను నేను మీకు, హై కాపీ నెంబర్ ఉన్న వెక్టార్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మన డిజైర్డ్ జీన్ ఎక్కువ కాపీస్ వస్తాయి. And the second one is selectable marker. In addition to ORE, the vector requires a selectable marker. Origin of replication తో పాటు ఒక వెక్టర్ క్లోనింగ్ వెక్టర్ గా యాక్ట్ చేయాలి అంటే దానికి సెలెక్టబుల్ మార్కర్ కూడా కావాలి. ఎందుకు కావాలి? which helps in identifying and eliminating non-transformants and selectively permitting the growth of the transformants. ఎందుకు కావాలి అంటే ట్రాన్స్ఫార్మెంట్స్ ని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ని సెపరేట్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి కావాలి. వాట్ ఆర్ ట్రాన్స్ఫార్మెంట్స్? ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే ఇప్పుడు మనం ఒక టెస్ట్ ట్యూబ్ ఇలా తీసుకొని దీనిలో మనం ఇప్పుడు రీకాంబినెంట్ ని ఫామ్ చేయాలనుకుంటున్నాం. మనం డిజైర్డ్ జీన్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి డైజెస్ట్ చేసాం. డైజెస్ట్ చేసిన తర్వాత ఆ డిజైర్డ్ జీన్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి. వాటిని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా సెపరేట్ చేసి అవి మనం తీసుకుంటున్నాం. దాంతో పాటు మనం మన PBR322 ప్లాస్మిడ్ వెక్టర్ ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత వీటిని రెండింటిని కట్ చేయాలి కదా, ఈ రెండు జాయిన్ అవ్వాలంటే కట్ చేయడానికి మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యాడ్ చేస్తున్నాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఈ 3 ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఏమవుతుంది? మనకి రీకాంబినెంట్ 2 టైప్స్ ఫామ్ అవుతాయి మనకి ఇక్కడ. ఒకటి ప్లాస్మిడ్ ఒక్కటే ఇలా సింగిల్ గా ఉంటుంది, రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవ్వకుండా ఓన్లీ ప్లాస్మిడ్ వెక్టర్ ఉంటుంది టెస్ట్ ట్యూబ్ లో. ఇంకేముంటుంది? ప్లాస్మిడ్ వెక్టర్ ప్లస్ అవర్ డిజైర్డ్ జీన్, దట్ ఈస్ రీకాంబినెంట్ డిఎన్ఏ. ప్లాస్మిడ్ వెక్టర్ మన రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ఒక పెట్రీ డిష్ లో వీటిని యాడ్ చేసాం. రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్, నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ ని పెట్రీ డిష్ లో మైక్రో ఆర్గానిజం, పెట్రీ డిష్ అంటే మైక్రో బయాలజీ బయోటెక్నాలజీ ల్యాబ్స్ లో ఆర్గానిజమ్స్ ని గ్రో చేయడానికి యూజ్ చేసే డిషెస్ ని పెట్రీ డిషెస్ అంటారు. దీంట్లో మనం ఇవన్నీ ఈక్వల్, వీటికి మనం రీకాంబినెంట్ నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ మిక్చర్ ని యాడ్ చేసాం. ఇలా యాడ్ చేసినప్పుడు
మనకి ఈ పెట్రీ డిష్లో 3 types ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి హోస్ట్. ఒకటి ఏంటి, ఓన్లీ బ్యాక్టీరియల్ హోస్ట్, అంటే దీనిలోకి అసలు ఏది రాలేదు, అదొకటి. దీన్ని ఏమంటాం, నాన్ ట్రాన్స్ఫార్మెంట్, అంటే ఇది ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, దీనిలోకి ఏది రాలేదు. ఇంకేం ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, హోస్ట్ డిఎన్ఏ అలాంగ్ విత్ ప్లాస్మిడ్ వెక్టర్. ప్లాస్మిడ్ వెక్టర్ ఒక్కటి రావచ్చు, అంటే ఇది రీకాంబినెంట్ కాదు, ఓన్లీ ప్లాస్మిడ్ వెక్టర్ రావచ్చు. అలాగే ఇంకొకటి ట్రాన్స్ఫార్మెంట్ అంటాం. ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే ఏంటి, వేటిలోకైతే మన రీకాంబినెంట్ డిఎన్ఏ వచ్చిందో, రీకాంబినెంట్ డిఎన్ఏ అలాంగ్ విత్ ద జెనెటిక్ డిఎన్ఏ ఉన్న బ్యాక్టీరియాని ట్రాన్స్ఫార్మెంట్స్ అంటాం. ఇలా ఈ ట్రాన్స్ఫార్మెంట్స్ ని, నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటే మన డిజైర్డ్ రీకాంబినెంట్ డిఎన్ఏని లోపలికి తీసుకున్న బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ ట్రాన్స్ఫార్మెంట్స్. ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే ట్రాన్స్ఫార్మెంట్స్ ని అండ్ మన రీకాంబినెంట్ డిఎన్ఏ లోపలికి తీసుకోకుండా ఓన్లీ ప్లాస్మిడ్ ని, లేకపోతే అసలు ఏమీ తీసుకొని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ని, ఈ రెండింటిని సపరేట్ చేయడానికి సెలెక్టబుల్ మార్కర్స్ ఉపయోగపడతాయి. అర్థమైందా? ఓకే. The genes encoding resistance to antibiotics such as ampicillin, chloramphenicol, tetracycline or kanamycin etc. are considered useful selectable markers for E. coli. The normal E. coli cells do not carry resistance against any of these antibiotics. ఈ సెలెక్టబుల్ మార్కర్స్ ఏవేవి యూజ్ చేస్తారు, genes encoding resistance to antibiotics such as ampicillin, chloramphenicol, tetracycline, kanamycin. ఇప్పుడు మనకి టైఫాయిడ్ వచ్చింది, మనం ఏదో యాంపిసిలినో మనం పెన్సిలిన్ వేసుకున్నాం అనుకోండి, టైఫాయిడ్ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకు? వాటికి ఆ టైఫాయిడ్ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ ఉంది వాటి నుంచి. దానికి ఎలా ఉంది, దాని డిఎన్ఏలో ఒక జీన్ వల్ల దానికి ఆర్గానిజమ్స్ నుంచి రెసిస్టెన్స్ వచ్చింది. అవి దాన్ని ఆ మెడిసిన్ దాన్ని ఏం చేయలేకపోతుంది. అదే మనం టెట్రాసైక్లిన్, పెన్సిలిన్ కాకుండా మనం సెఫిలెక్జిన్ యాడ్ చేసాం, అప్పుడు టైఫాయిడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, మనకి టైఫాయిడ్ తగ్గుతుంది. ఎందుకు? ఈ బ్యాక్టీరియాకి ఆ దగ్గరికి కావాల్సిన రెసిస్టెన్స్కి కావాల్సిన జీని బ్యాక్టీరియాలో లేదు. ఇట్ ఈస్ నాన్ రెసిస్టెంట్ టు ద మెడిసిన్. ఇన్ ద సేమ్ వే, ఏవైతే జీన్స్ ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కి కోడ్ చేస్తాయో, ఏవి యాంపిసిలిన్, క్లోరాంఫెనికాల్, టెట్రాసైక్లిన్, ఇలా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ని మన నేటివ్ ప్లాస్మిడ్ కి జాయిన్ చేస్తారు. జాయిన్ చేయడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ మనకి సెలెక్టబుల్ మార్కర్స్ గా ఉపయోగపడతాయి. రీకాంబినెంట్స్ ని, నాన్ రీకాంబినెంట్స్ ని, ట్రాన్స్ఫార్మెంట్స్ ని, నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ని సపరేట్ చేయడానికి. సో వీటిని సెలెక్టబుల్ మార్కర్స్ అంటారు. ఈకోలైకి నార్మల్గా ఈకోలైకి వీటికి రెసిస్టెన్స్ లేదు, ఈకోలైకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండదు. కానీ మనం ఈకోలై లోపలికి మన ప్లాస్మిడ్ని పంపిస్తున్నాం కదా, మన ప్లాస్మిడ్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లాస్మిడ్ని దాని లోపలికి తీసుకుంటే అప్పుడు ఈ ఈకోలై బ్యాక్టీరియా కూడా ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ దానికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్, నెంబర్ 3 is cloning sites. In order to link the alien DNA, the vector needs to have a very few, preferably single recognition sites for the commonly used restriction enzymes. ఇక్కడ మనం ఫారెన్ డిఎన్ఏని తెచ్చి మన ప్లాస్మిడ్కి అటాచ్ చేయాలి అంటే చాలా తక్కువ లేదా ఒకటి రికగ్నిషన్ సైట్స్ ఉండాలి. ఇప్పుడు BAMH1 ఉంది, ఇది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇది యాక్ట్ చేసే సైట్ దీని మీద ఇక్కడ ఉంది, రికగ్నిషన్ సైట్ ఇక్కడ ఉంది దానికి. అలా ఈ రికగ్నిషన్ సైట్స్ ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించిన రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని యాడ్ చేసినప్పుడు అది ఆ ఫారెన్ జీన్ని, ప్లాస్మిడ్ని రెండింటిని కట్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే రీకాంబినెంట్ డిఎన్ఏలు యూజ్ చేస్తామో బోత్ ఫారెన్ డిఎన్ఏని కట్ చేయడానికి, ఈ ప్లాస్మిడ్ని కట్ చేయడానికి సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేయాలి. అప్పుడే మనకి స్టికీ ఎండ్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి ప్లాస్మిడ్, ఫారెన్ డిఎన్ఏ రెండు లైగేట్ అవుతాయి.
Presence of more than one recognition sites within the vector will generate several fragments. For suppose BAM-H1 కి ఇక్కడ ఒక్క చోట కాకుండా ఇంకా వేరే ఇక్కడ కూడా దీనికి రికగ్నిషన్ సైట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది, ఇక్కడ కట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఫారెన్ జీన్ ఇలా వచ్చి ఈ మొత్తం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల యాడ్ అవుతుంది. అప్పుడు మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవ్వదు, కాంప్లికేట్ అయిపోతుంది జీన్ క్లోనింగ్ అన్నది. సో ద లైగేషన్ ఆఫ్ ఏలియన్ డిఎన్ఏ ఇస్ క్యారీడ్ అవుట్ at a restriction site present in one of the two antibiotic resistant genes. మనం ఈ రికగ్నిషన్ సైట్స్ ఎక్కడ ఉండాలి, వన్ ఆఫ్ ద యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్. ఫర్ సపోజ్ PBR322 కి యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్, 2 యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్నాయి. ఈ 2 సైట్స్ దగ్గరే ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కి రికగ్నిషన్ సైట్స్ ఉంటాయో వాటితోనే దాన్ని కట్ చేసి ఫారెన్ జీన్ ని యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ PBR322 చాలా ఇంపార్టెంట్, చాలా MCQs వస్తాయి. అండ్ దీని న్యూక్లియోటైడ్ పవర్ ఏంటంటే 4.3 కిలో బేస్ పేర్స్ పర్ సెకండ్ ఫామ్ చేస్తుంది అన్నమాట. ఇది ఉంటాయి అన్ని కిలో బేస్ పేర్ న్యూక్లియోటైడ్స్ దీంట్లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ MCQs ఇస్తారు PBR322 మీద. ఏంటి అంటే PBR320లో ఎన్ని యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సైట్స్ ఉన్నాయి చూడండి. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, 2. One is ampicillin, another one is tetracycline. And how many cloning sites are present in PBR322? This is also an important bit. Count చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. There are 8 cloning sites in PBR322 and 1 origin of replication. Okay. ఈ మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెట్రాసైక్లిన్ మీద ఏమేమి రికగ్నిషన్ సైట్స్ ఉన్నాయి, ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కి రికగ్నిషన్ సైట్స్ ఉన్నాయి టెట్రాసైక్లిన్ మీద, BAM-H1 అండ్ SAL1. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ యాంపిసిలిన్ మీద ఏమేమి ఉన్నాయి, ఈ 3 గ్రూప్స్ గుర్తుపెట్టుకోవాలి. PVU1 and TST1 are in ampicillin antibiotic resistant sites. And BAM-H1, SAL1 sites are present in tetracycline resistant gene. Okay. Tarvata, the ligation of alien DNA carried out at a restriction site present in one of the 2 antibiotic genes. ఈ 2 antibiotic genes దగ్గర ఉన్న sites లోనే restriction enzyme కట్ చేస్తుంది, అక్కడే మనం ఫారెన్ DNA లైగేషన్ జరుగుతుంది. The recombinant plasmids will lose tetracycline resistance due to insertion of foreign DNA, but can still be selected out from non-recombinant ones by plating the transformants on tetracycline containing medium. For suppose, ఇప్పుడు ఇలా ఒక ఫారెన్ జీన్ వచ్చింది, ఇక్కడ యాడ్ అయింది టెట్రాసైక్లిన్ సైట్ లో, BAM-H1 రికగ్నిషన్ సైట్ దగ్గర యాడ్ అయింది. అప్పుడు మనం ఏదైనా జీన్ లో ఒక్క న్యూక్లియో, ఇప్పుడు AGCT అని ఒక బేస్ పేర్ సీక్వెన్స్ ఇలా ఉందనుకోండి, AGCT, దీనిలో మనం ఒక్క న్యూక్లియోటైడ్ అటు ఇటు అయినా జీన్ ఫంక్షన్ మారిపోతుంది. ఇక్కడ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ లో ఫారెన్ DNA వచ్చి యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు దాని ఫంక్షన్ మారిపోతుంది, ఇంకా దానికి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ఉండదు. కాబట్టి ఈ టెట్రాసైక్లిన్ సైట్ లో ఒకవేళ BAM-H1 సైట్ లో మన జీన్ యాడ్ అయినప్పుడు దానికి టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ ని అది కోల్పోతుంది. అప్పుడు ఈ ఏదైతే రీకాంబినెంట్ DNA ఉంటుందో ఆ రీకాంబినెంట్ DNA ని తీసుకున్న బ్యాక్టీరియం మన టెట్రాసైక్లిన్ ఉన్న మీడియంలో గ్రో అవ్వలేదు, ఓన్లీ యాంపిసిలిన్ ఉన్న మీడియంలోనే గ్రో అవుతుంది. ఈ విధంగా మనం రీకాంబినెంట్స్ ని, నాన్ రీకాంబినెంట్స్ ని సెపరేట్ చేయొచ్చు. నేను ఈ కాన్సెప్ట్ చెప్తాను క్లియర్ గా చూడండి. సపోజ్ మీరు ఒక సైంటిస్ట్ అయిన తర్వాత మీరు బయోటెక్నాలజీ ల్యాబ్ లో రీకాంబినెంట్ DNA ఫామ్ చేస్తున్నారు. రీకాంబినెంట్ DNA ఫామ్ చేయడానికి ఏం చేస్తారు, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో ప్లాస్మిడ్ DNA యాడ్ చేస్తారు. ఈ ప్లాస్మిడ్ DNA మీద యాంపిసిలిన్ రెసిస్టెన్స్ సైట్ అండ్ టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ సైట్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి రీకాంబినెంట్ ఫామ్ అవ్వాలంటే డిజైర్డ్ జీన్ యాడ్ చేయాలి.
డిజైర్డ్ జీన్తో పాటు ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యాడ్ చేయాలి. ఇక్కడ మనం BAMH1 రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ టెస్ట్ ట్యూబ్లో 2 types ఆఫ్ ప్లాస్మిడ్స్ ఉంటాయి. ఒకటి నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్, అంటే ప్లాస్మిడ్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, వాటిని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ చేయదు, ఫారెన్ డిఎన్ఏ దానిలోకి వెళ్ళదు. ఇది నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ విత్ యాంపిసిలిన్ అండ్ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్స్, నాన్ రీకాంబినెంట్ NR. అండ్ ఇంకొకటి పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్లాస్మిడ్ అలాంగ్ విత్ ఫారెన్ జీన్. దీనికి ఏముంటుంది, ఓన్లీ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీనే ఉంటుంది, బికాస్ హియర్ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ ఇంటరప్టెడ్ బై ద ఫారెన్ డిఎన్ఏ అండ్ దిస్ ఇస్ ద రీకాంబినెంట్. ఇలా ఫామ్ టెస్ట్ ట్యూబ్లో ఈ రీకాంబినెన్స్ నాన్ రీకాంబినెన్స్ ఫామ్ అయిన తర్వాత దీన్ని ఒక పెట్రీ డిష్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం విత్ అగార్ మీడియం. అగార్ మీడియం యూజ్ చేస్తే ఇవి అగార్ మీడియంలో డివైడ్ అయ్యి గ్రో అవుతాయి. ఈ అగార్ మీడియంకి ఇక్కడ మనం యాంపిసిలిన్ యాడ్ చేస్తాం. యాంపిసిలిన్ ఏంటి, యాంటీబయాటిక్. యాంపిసిలిన్ యాడ్ చేస్తాం. యాంపిసిలిన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ నాన్ రీకాంబినెన్స్ రెండింటికి యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది కాబట్టి అవి యాంపిసిలిన్ వాటిని ఏం చేయలేదు. సో ఈ 2 కాలనీస్ గ్రో అవుతాయి. నేను ఇక్కడ నాన్ రీకాంబినెంట్స్ని రెడ్ కలర్లో రిప్రజెంట్ చేస్తున్నాను, రీకాంబినెంట్ కాలనీస్ని బ్లూ కలర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఇవి నాన్ రీకాంబినెంట్స్ అండ్ ఇవి రీకాంబినెంట్స్. ఆ తర్వాత మళ్ళీ వీటిని యాంపిసిలిన్ మీడియం నుంచి టెట్రాసైక్లిన్ కంటైనింగ్ అగార్ మీడియంలోకి షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ నాన్ రీకాంబినెంట్స్ మాత్రమే గ్రో అవుతాయి, ఎందుకంటే రీకాంబినెంట్స్కి టెట్రాసైక్లిన్కి రెసిస్టెన్స్ లేదు, ఆ జీన్ పోయింది కాబట్టి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ యాడ్ చేసినప్పుడు రీకాంబినెంట్స్ చనిపోతే గ్రో అవ్వలేవు. సో ఇక్కడ ఓన్లీ నాన్ రీకాంబినెంట్సే ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్లేట్ని కంపేర్ చేస్తారు. ఇక్కడ ఏవైతే నాన్ రీకాంబినెంట్స్ కాలనీస్ పెరుగుతాయో ఇవి ఇక్కడ నాన్ రీకాంబినెంట్ కాలనీస్కి సిమిలర్గా ఉంటాయి కదా, ఆ సిమిలారిటీని చూసేసి ఈ నాన్ రీకాంబినెంట్ కాలనీస్ని సపరేట్ చేసేస్తారు. ఇంకా సపరేట్ చేసేస్తే ఈ అగార్ ప్లేట్లో ఇంకేముంటాయి, రీకాంబినెంట్స్ ఉంటాయి. మనకు కావాల్సింది రీకాంబినెంట్సే కాబట్టి వాటిని మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక అగార్ ప్లేట్స్లోకి ఈకోలై యాడ్ చేస్తారు, ఈకోలై ఆర్గానిజమ్స్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఈ రీకాంబినెంట్స్ని దీనిలోకి పంపిస్తారు. పంపించినప్పుడు ఏ ఆర్గానిజమ్స్, ఏ ఈకోలై అయితే దాని లోపలికి ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని యాక్సెప్ట్ చేస్తాయో తీసుకుంటాయో వాటిని ట్రాన్స్ఫార్మెంట్స్ అంటారు. అండ్ ఏవైతే తీసుకోవో వాటిని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అంటారు. ఇట్లా ఈ బ్లూ కలర్తో రిప్రజెంట్ చేసినవి ట్రాన్స్ఫార్మెంట్స్, అవి ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ తన లోపలికి తీసుకున్న బ్యాక్టీరియా. ట్రాన్స్ఫార్మెంట్స్, నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ఉన్నాయి ఇలా పెట్రీ డిష్లో. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని టెట్రాసైక్లిన్ ఆర్ యాంపిసిలిన్ కంటైనింగ్ మీడియంలోకి మళ్ళీ ఈ మీడియంలో యాంపిసిలిన్ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, నార్మల్ ఈకోలైకి అసలు యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ లేదు, టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్ లేదు, ఎందుకంటే దానిలో ప్లాస్మిడ్ లేదు. అప్పుడు ఈ నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అసలు యాంపిసిలిన్లో గ్రో అవ్వవు, టెట్రాసైక్లిన్లో గ్రో అవ్వవు. ఈ యాంపిసిలిన్ మీడియంలో ఇప్పుడు ఏం గ్రో అవుతాయి, ఓన్లీ ట్రాన్స్ఫార్మెంట్స్ మాత్రమే గ్రో అవుతాయి, అంతే కదా. సో ఈ ట్రాన్స్ఫార్మెంట్స్ని తీసుకుంటారు, దానిలో మన డిజైర్డ్ జీన్ ఉంది. ఇవి లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ డివిజన్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఇవన్నీ ట్రాన్స్ఫార్మెంట్సే కదా, వాటి అన్నిటిలో మన డిజైర్డ్ జీన్ ఉంటుంది. ఆ తర్వాత మన డిజైర్డ్ జీన్ని ప్యూరిఫై చేసి మనం బిజినెస్ చేస్తారు. ఎలా, వీటిని ఇండస్ట్రీస్లో ప్రాసెస్ చేసి హ్యూమన్ హెల్త్ కోసం వాడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇవి మీకు ఆన్సర్స్ తెలిస్తే మీకు ఈ టాపిక్ బాగా అర్థమైనట్టు. నీట్లో ఇలాంటి టైప్ క్వశ్చన్సే వస్తాయి. PBR 322 వెక్టర్ తీసుకున్నాం, దీనికి ఫారెన్ జీన్ యాడ్ చేసాం అండ్ ఇక్కడ BAMH1 యూజ్ చేశారు రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఇక్కడ ఫామ్ అయ్యే రీకాంబినెంట్ డిఎన్ఏ ఏ మీడియంలో గ్రో అవుతుంది, యాంపిసిలిన్ ఆర్ టెట్రాసైక్లిన్, which medium it grows? This recombinant DNA only grows on ampicillin containing medium because BAMH1
has recognition site on tetracycline resistant gene and it adds foreign DNA on tetracycline resistant gene inactivating that gene. So this recombinant DNA only form colonies on ampicillin, only grow on ampicillin containing medium. And next question, PBR322 plasmid add chesam, foreign gene add chesam, and ikkada PUV1 restriction enzyme add chesam. PUV1 restriction enzyme site ekkada untundi, ampicillin resistant gene lo untundi. ikkada form ayye recombinant DNA దేంట్లో గ్రో అవుతుంది, ampicillin లో గ్రో అవుతుందా, tetracycline లో గ్రో అవుతుందా? It grows on ampicillin and it grows on tetracycline and it doesn't grow on ampicillin. Why? Because here with the addition of foreign gene in ampicillin resistant gene site, the ampicillin gene resistant gene gets inactivated. So the recombinant DNA formed with the addition of PU1 restriction endonuclease only grows on tetracycline medium. And number third question, ఇది చూడండి, బ్రెయిన్ బాగా ఉపయోగించండి. PBR322 యాడ్ చేసాం, ఫారెన్ జీన్ యాడ్ చేసాం. PBR322 కట్ చేయడానికేమో BAMH1 యూజ్ చేసాం, ఫారెన్ జీన్ని కట్ చేయడానికేమో PUV1 ని యూజ్ చేసాం. ఇప్పుడు ఫామ్ అయ్యే రీకాంబినెంట్ DNA ఏ మీడియంలో గ్రో అవుతుంది, ampicillin లోనా tetracycline లోనా? గెస్ చేయండి. హియర్ ఎప్పుడైనా నేను ఏం చెప్పాను మీకు, ప్లాస్మిడ్ని ఫారెన్ మనం యాడ్ చేయాల్సిన డిజైర్డ్ డిఎన్ఏని సేమ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్తో కట్ చేస్తేనే స్టికీ ఎండ్స్ ఫామ్ అయ్యి రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ డిఫరెంట్ ఎంజైమ్స్ యూస్ చేస్తే రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవ్వదు. అసలు రీకాంబినెంట్ డిఎన్ఏ ఫామ్ అవ్వనప్పుడు ఆ మీడియంలో ఏముంటుంది, PBR322 ఉంటుంది. దీనికి both ampicillin resistant gene ఉంది, tetracycline resistant gene ఉంది. సో ఇట్ గ్రోస్ ఆన్ బోత్ ampicillin అండ్ tetracycline. ఇలా ట్విస్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. మీ కాన్సెప్ట్ మైండ్లో బాగా ఫిక్స్ అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. Thus the gene gets inactivated due to insertion of alien DNA and helps in the selection of recombinants. ఈ విధంగా మనం సెలెక్టబుల్ మార్కర్స్, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ సెలెక్టబుల్ మార్కర్స్గా యూజ్ చేసుకొని ఏలియన్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేయడం వల్ల అవి ఇన్యాక్టివేట్ అవ్వడం వల్ల డిఫరెంట్ మీడియంలో వేసినప్పుడు మనం అవి గ్రోత్ని బట్టి మనం వాటిని సపరేట్ చేసుకుంటాం, రీకాంబినెంట్స్ అండ్ నాన్ రీకాంబినెంట్స్ అండ్ ట్రాన్స్ఫార్మెన్స్ అండ్ నాన్ ట్రాన్స్ఫార్మెన్స్. ఈ ప్రాసెస్ చాలా కష్టం. The selection of recombinants due to inactivation of antibiotics is a cumbersome procedure. ఎందుకు? It requires simultaneous plating on two plates having different antibiotics. Different antibiotics ఉన్న ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి సైమల్టేనియస్గా. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వేరే ఏదైనా కంటామినేషన్ జరగచ్చు. ఇది కంబర్సమ్ ప్రాసెస్. కాబట్టి ఆల్టర్నేటివ్ సెలెక్టివ్ మార్కర్స్ కోసం సైంటిస్ట్ సర్చ్ చేశారు. అలా సర్చ్ చేసినప్పుడు ఒక క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్ దొరికింది. ఏంటది? బీటా గెలాక్టోసిడేస్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఎక్స్గాల్ అనే సబ్స్ట్రేట్ యాడ్ చేసినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసి బ్లూ కలర్ ఫామ్ చేస్తుంది. ఈ కలర్ ఫార్మేషన్ కెపాసిటీని బేస్ చేసుకొని మన సైంటిస్ట్ ఇన్సర్షన్ ఇన్యాక్టివేషన్ ప్రొసీజర్ ద్వారా దీన్ని సెలెక్టబుల్ మార్కర్గా యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే చూద్దాం మనం ఇప్పుడు. ఇలా PBR322 లాగే PUC8 అనే ఒక ప్లాస్మిడ్ ఉంది. దీనికి 2 సైట్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ సైట్ ఉంటుంది అండ్ ఇంకోటి లాగ్జెడ్ జీన్ సైట్ ఉంటుంది. ఈ లాగ్జెడ్ జీన్ సైట్ ఫంక్షన్ ఏంటంటే బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ ఫంక్షన్ని ఈ లాగ్జెడ్ జీన్ రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫారెన్ జీన్ని తెచ్చి ఈ లాగ్జెడ్ జీన్ దగ్గర ఇన్సర్ట్ చేస్తాం. ఇది మల్టిపుల్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్ అన్నమాట. ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్ ఎంజైమ్ సైట్స్ ఉంటాయి. సో ఏదో ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి మనం ఫారెన్ జీన్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది? లాగ్జెడ్ ఇన్యాక్టివేట్ అవుతుంది. లాగ్జెడ్ ఇన్యాక్టివేట్ అయ్యింది అంటే బీటా గెలాక్టోసిడేస్ ఫంక్షన్ ఇక్కడ ఉండదు. అప్పుడు మనం ఎక్స్గాల్ సబ్స్ట్రేట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఇక్కడ బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ ఫంక్షన్ లేనప్పుడు మన రీకాంబినెంట్ కాలనీస్ బ్లూ కలర్ని ఫామ్ చేయవు. సో మనం వీటిని పెట్రీ డిష్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. పెట్రీ డిష్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నాన్ రీకాంబినెంట్స్ ఉంటాయి ఇందులో అండ్
రీకాంబినెంట్స్ కూడా ఉంటాయి. ఈ నాన్ రీకాంబినెంట్స్ కి బోత్ యాంపిసిలిన్ జీన్ ఉంది, లాక్జెట్ జీన్ ఉంది. సో ఇవి ఎగ్స్ గల్ సబ్స్ట్రేట్ యాడ్ చేసినప్పుడు దీనిలో లాక్జెట్ జీన్ వల్ల బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ రిలీజ్ అయ్యి దీన్ని డైజెస్ట్ చేసి బ్లూ కలర్డ్ కాలనీస్ ఫామ్ అవుతాయి. ఏ కలర్ కాలనీస్ ఫామ్ అవుతాయి? బ్లూ కలర్డ్ కాలనీస్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ నాన్ రీకాంబినెంట్స్ లో ఓన్లీ యాంపిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఉంది, లాక్జెట్ జీన్ లేదు. సో బీటా గెలాక్టోసిడేస్ మీద ఇది బీటా గెలాక్టోసిడేస్ ఎంజైమ్ రిలీజ్ చేయలేదు. కాబట్టి ఈ రీకాంబినెంట్ ఉన్నవి వైట్ కాలనీస్ ఫామ్ అవుతాయి. నేను ఇక్కడ వైట్ ని రైట్ గ్రీన్ తో రిప్రజెంట్ చేస్తున్నాను, వైట్ కనిపించదని. వైట్ కలర్డ్ కాలనీస్ ఫామ్ అవుతాయి. ఇవి వైట్ కలర్డ్, బ్లూ కలర్డ్. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై రీకాంబినెంట్, నాన్ రీకాంబినెంట్స్. దీస్ ఆర్ వైట్ కలర్డ్ కాలనీస్ ఆర్ ఫార్మ్డ్ బై రీకాంబినెంట్. అప్పుడు ఇది అబ్జర్వ్ చేసినప్పుడు మనకి బ్లూ కలర్డ్ కాలనీస్ ఫామ్ చేసేవన్నీ నాన్ రీకాంబినెంట్స్, వైట్ కలర్డ్ కాలనీస్ ఫామ్ చేసినవన్నీ రీకాంబినెంట్స్. మనం ఇలా ఈ రీకాంబినెంట్స్ ని సపరేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ నోన్ యాజ్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్. ఎందుకు ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అంటున్నామంటే ఇక్కడ ఫారిన్ జీన్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ జీన్ ఇన్యాక్టివేట్ అవుతుంది, బీటా గెలాక్టోస్ ఫంక్షన్ కోల్పోతుంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్. The presence of chromogenic substance gives blue colored colonies in the plasmid does not have an insert. Insert లేని plasmid అంటే నాన్ రీకాంబినెంట్ plasmid కి blue colored colonies form అవుతాయి. Presence of insert results into insertional inactivation of the beta galactosidase gene and the colonies do not produce any color. So recombinants ఏ కలర్ ని ఫామ్ చేయవు. And these are identified as recombinant colonies, and thus the recombinants are separated from the non-recombinants. And the fourth feature is vectors for cloning genes in plants and animals. You may be surprised to know that we have learned the lesson of transferring genes into plants and animals. మనం plants కి animals లోపలికి కొన్ని genes ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లోకి మనం జీన్స్ ని పంపించవచ్చు యూజింగ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. మనం ఫారెన్ జీన్ ఎలా అయితే ఆర్గానిజమ్స్ లోకి పంపిస్తున్నామో అలానే ఈ బ్యాక్టీరియాని వైరస్ ని యూజ్ చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కి కూడా జీన్ ని పంపించవచ్చు అన్నమాట. How to deliver genes to transform eukaryotic cells and force them to do what the bacteria or viruses want. ఈ జీన్స్ ని ఎలా పంపిస్తాము? బ్యాక్టీరియా, వైరస్ మన ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లోకి వెళ్ళి వాటికి హార్మ్ ఎలా చేస్తాయో మనం దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనకి కావాల్సిన జీన్ ని అవి యానిమల్స్ ప్లాంట్స్ లోకి వెళ్ళి డివైడ్ అయ్యి మన జీన్ ని వాటిలో ఇంప్లాంట్ చేసేలాగా మనం ఫోర్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, Agrobacterium tumefaciens, a pathogen of several dicot plants, is able to deliver a piece of DNA known as tDNA. Agrobacterium tumefaciens అనే బ్యాక్టీరియా ఏంటది? Agrobacterium tumefaciens. ఇది ఒక పాథోజన్. ఇది డైకాట్ ప్లాంట్స్ లోకి వెళ్ళి ఏం చేస్తుంది? దీన్ని tDNA అనే జీన్ ని డైకాట్ ప్లాంట్స్ లోకి తీసుకెళ్తుంది. tDNA మీన్స్ ట్రాన్స్ఫర్ DNA. ఇలా వెళ్ళినప్పుడు ఈ డైకాట్ ప్లాంట్స్ లో tDNA వచ్చి రాగానే ఈ ప్లాంట్ సెల్స్ లో గ్రోత్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. గ్రోత్ హార్మోన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? సెల్ డివిజన్ పెరిగిపోతుంది. సెల్ డివిజన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్, లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్ గ్రో అవుతాయి. మనం ఇలా గ్రో అయితే సెల్స్ ఎక్కువ మనకి డివిజన్ అయినప్పుడు మనం దీన్ని డిఫాల్ట్ మనం ఏమంటాం? క్యాన్సర్. ఈ విధంగా ఈ Agrobacterium tumefaciens tDNA ని డైకాట్ ప్లాంట్స్ లోకి పంపించడం ద్వారా వాటిల్లో క్యాన్సర్, ట్యూమర్ సెల్స్ ని ఫామ్ చేస్తున్నాయి. అవి ట్యూమర్ సెల్స్ ఫామ్ అయితే ప్లాంట్ బతుకుతుందా? బతకదు. ఇది ఎందుకు ఇలా ఫామ్ చేస్తుంది ట్యూమర్ సెల్స్ ని అంటే ఈ సెల్స్ ద్వారా ఈ బ్యాక్టీరియం, ఈ ఆర్గానిజం దానికి కావాల్సిన ఫుడ్ ని అది తీసుకుంటుంది అనమాట. అందుకని ఎక్కువ సెల్స్ ఫామ్ అయితే దానికి ఎక్కువ ఫుడ్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలానే ఇది ప్లాంట్స్ లో. యానిమల్స్ లోకి వస్తే రెట్రోవైరస్ ఏం చేస్తుంది? ఇలానే క్యాన్సర్ ఫార్మింగ్ జీన్ ని యానిమల్స్ లోకి తీసుకెళ్తుంది. సెల్ డివిజన్ ఎక్కువ జరగడం వల్ల ట్యూమర్స్ ఫామ్ చేస్తుంది.
retrovirus is causing cancer in animals. Tumor inducing plasmid, ఏదైతే ఈ ప్లాస్మిడ్ అగ్రోబాక్టీరియంలో ఉన్న ప్లాస్మిడ్ ఏదైతే డైకాట్ ప్లాంట్స్ లో ట్యూమర్ ఇండ్యూస్ చేస్తుందో దాన్ని టిఐ ప్లాస్మిడ్ అంటాం. ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. The tumor-inducing plasmid of Agrobacterium tumefaciens has now been modified into a cloning vector, which is no more pathogenic to the plants, but is still able to use mechanisms to deliver gene of our interest into variety of plants. Scientists దీన్ని ఎలా అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు? ఈ ప్లాస్మిడ్ ని, టిఐ ప్లాస్మిడ్ ఏదైతే ఉందో, టిఐ ప్లాస్మిడ్ కి టిడిఎన్ఏ జీన్ ఉండడం వల్లే కదా క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి. మన సైంటిస్ట్ ఏం చేశారు? ఆ టిఐ ప్లాస్మిడ్ లో టిడిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి టిడిఎన్ఏని రిమూవ్ చేసి మనకి కావాల్సిన ఫారెన్ జీన్ పెట్టారు. సపోజ్ ఒక ప్లాంట్ మనం బాగా గ్రో అవ్వాలి అనుకుంటున్నాం, అంటే ఫ్రూట్స్ ఎక్కువ రావాలి అనుకుంటున్నాం. ఫ్రూట్స్ ఎక్కువ ఫామ్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ జీన్ ఏదైతే ఉందో ఈ టిడిఎన్ఏ ప్లేస్ లో టిడిఎన్ఏ తీసేసి ఫ్రూట్స్ ఫార్మింగ్ జీన్ ని టిడిఎన్ఏ ప్లేస్ లో పెట్టారు. పెట్టి ప్లాంట్స్ లోకి దీన్ని పంపించారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ టిడిఎన్ఏ లేదు కాబట్టి ట్యూమర్ ఫార్మేషన్ జరగదు. అండ్ మనకి ఇది లోపలికి వెళ్ళి డివైడ్ అవుతుంది అలాంగ్ విత్ ద డివిజన్ ఆఫ్ అవర్ డిజైర్డ్ జీన్. ఈ విధంగా మనకు కావాల్సిన జీన్ ని ప్లాంట్స్ లోకి పంపించి మనకు కావాల్సిన రిజల్ట్ ని మనం పొందుతున్నాం. సిమిలర్లీ రెట్రోవైరస్ లో కూడా అంతే. రెట్రోవైరస్ లో ఏమవుతుంది? రెట్రోవైరస్ లో ఏ జీన్ అయితే ట్యూమర్ కాజ్ చేస్తుందో యానిమల్స్ కి దాన్ని తీసేసి దాని బదులు మనకి కావాల్సిన డిజైర్డ్ జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం ఇలా వ్యాక్సిన్స్ ని కూడా యానిమల్స్ లోకి పంపిస్తాం. ఈ ట్యూమర్ ఇండ్యూసింగ్ జీన్ సెల్ తీసేసి మనం దాని ప్లేస్ లో వ్యాక్సిన్స్ ని పెట్టామనుకోండి, ఈ వైరస్ యానిమల్స్ లోపలికి వెళ్ళి డివైడ్ అవుతుంది. అప్పుడు మన వ్యాక్సిన్ కూడా లోపలికి వెళ్ళి డివైడ్ అయ్యి మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఈ విధంగా మనం నెగటివ్ ని కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకున్నాం. సిమిలర్లీ రెట్రోవైరస్ హ్యావ్ ఆల్సో బీన్ డిజార్మ్డ్. డిజార్మ్డ్ మీన్స్ దాని వైరులెన్స్ ని మనం తీసేస్తున్నాం. సో once a gene or a DNA fragment has been ligated into suitable vector, it is transferred into bacterial plant or animal host where it multiplies. Not only into the bacterial cells, we can also transfer genes inside plants and animals using recombinant DNA. ఇవి 4 features of cloning vectors. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ క్లోనింగ్ వెక్టర్స్ చూద్దాం. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. How are transformants selected from non-transformants? Transformants ని నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? Presence of more than one recognition site in vector DNA. Presence of alien DNA in vector DNA results in insertional inactivation of selectable marker and antibiotic resistant gene gets inactivated after the insertion of alien DNA. మనకి 2 సెలెక్టబుల్ మార్కర్స్ ఏమనుకున్నాం? యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ అండ్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ క్రోమోజెనిక్ సబ్స్టెన్స్. సో the answer is both 2 and 3. Plasmid vector in DNA recombinant means, what is a plasmid vector? A virus that transfers gene into bacteria, extrachromosomal autonomously replicating circular DNA, sticky end of DNA, any fragment of DNA carrying desirable gene. What is the answer? 2. Extrachromosomal autonomously replicating circular DNA. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను ఆన్సర్స్ ఇస్తాను.